జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ గురించి మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. పైగా ఈ ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ గురించి మీకు అందరికీ తెలుసు కూడా. ఈ ఆల్ ఖైదాను స్థాపించినటువంటి ఒసామా బిన్ లాడెన్ గాడు అమెరికన్ బలగాల చేతిలో కుక్క చావు చచ్చాడు. ఆ తర్వాత ఆల్ ఖైదా వీక్ అయిపోయిందని చెప్పేసి అందరూ కూడా భావించినారు. కానీ ఈ ఆల్ ఖైదాకు అరబ్ షేకులు నిధులు సమకూరుస్తూ ఈ ఆల్ ఖైదాను మళ్ళీ బలపడే విధంగా చేశారు. అయితే ఇప్పుడు ఈ ఆల్ ఖైదా తీవ్రవాద సంస్థ తన రూట్ అయితే మార్చుకునిందనమాట. అంతకు ముందులాగా అమెరికాను టార్గెట్ చేయకుండా ఈసారి భారత్ను టార్గెట్ చేసింది. గజ్వా-ఏ హింద్ నినాదంతో ఈ ఆల్ ఖైదా భారత్లోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సరికొత్త తీవ్రవాద సంస్థను కూడా సృష్టించింది. ఆ తీవ్రవాద సంస్థ పేరే అన్సార్ గజ్వాతుల్ హింద్ అనమాట. ఈ అన్సార్ గజ్వాతుల్ హింద్ను జాకిర్ మూసా గాడు ప్రారంభించాడు. నిజానికి ఈ జాకిర్ మూసా అనేవాడు ఒక హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థలో టాప్ కమాండర్గా పనిచేస్తున్నాడు అనమాట. అయితే వీడు ఆ తర్వాత ఆల్ ఖైదాలో చేరి అక్కడ మరింత శిక్షణ తీసుకొని ఈ అన్సార్ గజ్వాతుల్ హింద్ తీవ్రవాద సంస్థను స్థాపించాడు. ఈ అన్సార్ గజ్వాతుల్ హింద్ సంస్థ ఆల్ ఖైదాకు అనుబంధ సంస్థలాగా పనిచేస్తా వచ్చింది. దీనిని 2017 జూలైలో జాకిర్ మూసా స్థాపించాడనమాట. ఈ అన్సార్ గజ్వాతుల్ హింద్ ముఖ్య ఉద్దేశం మన కాశ్మీర్కు స్వతంత్రం తీసుకురావడం. అంటే మన కాశ్మీర్ను మన దేశం నుంచి విడగొట్టి పాకిస్తాన్లో కలపడం అన్నమాట. వీళ్ళ తరం అయ్యే పనేనా ఇదే? అవునా కదా? ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా 2047 నాటికి మన దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ అన్సార్ గజ్వాతుల్ హింద్ సంస్థ మన దేశంలో పనిచేయడం మొదలుపెట్టింది. అయితే 2019లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఈ జాకిర్ మూసా మరణించిన తర్వాత ఈ సంస్థ బలహీనపడిపోయింది. అయినప్పటికీ ఇది సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించడానికి, అలాగే స్లీపర్ సెల్స్ ద్వారా దాడులకు ప్లాన్ చేయడానికి నిరంతరం కూడా ప్రయత్నాలు చేస్తానే ఉండాలి. ఈ అన్సార్ గజ్వాతుల్ హింద్ అలాగే దాని అనుబంధ మాడ్యూల్స్ ప్రధానంగా అత్యాధునిక సాంకేతికత అలాగే సాంప్రదాయ పద్ధతుల ద్వారా నిధులను అయితే సమకూరుస్తున్నాయి. ఈ సంస్థ ఇటీవల కాలంలో ఈ నిధులను బదిలీ చేయడానికి బిట్ కాయిన్ అలాగే TRX టోకెన్ల వంటి క్రిప్టో కరెన్సీలను వాడుతుందన్నమాట. దీనివల్ల ఆర్థిక లావాదేవీల మూలాలను గుర్తించడం అనేది కష్టతరం అవుతుంది. ఇకపోతే సాంప్రదాయ హవాలా పద్ధతికి ఈ క్రిప్టోను జోడించి క్రిప్టో హవాలా ద్వారా విదేశాల నుంచి ముఖ్యంగా పాకిస్తాన్ అలాగే సిరియా నుంచి ఈ నిధులను భారత్కు మళ్లించే నెట్వర్క్లను మన NIA వాళ్ళైతే గుర్తించారు. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండేటటువంటి ఆల్ ఖైదా హ్యాండ్లర్లు అంటే ఉదాహరణకు ఈ ఉమర్ హల్మండి ద్వారా ఈ నిధులన్నీ కూడా అందుతూ ఉంటాయన్నమాట. ఇటీవల లక్నో కేసులో ఈ నిందితులు ఆయుధాల కొనుగోలుకు 6 కోట్ల రూపాయల వరకు నగదును అందుకున్నట్లు దర్యాప్తులో అయితే తేలింది. ఈ యువతను ఆకర్షించడానికి అలాగే ఉగ్రవాద బాట పట్టించడానికి అన్సార్ గజ్వాతుల్ హింద్ ప్రధానంగా సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుంటాంది. వాట్సాప్, టెలిగ్రాము అలాగే బీప్ మెసెంజర్ వంటి యాప్లలో గజ్వా-ఏ హింద్ వంటి పేరుతో ఈ గ్రూపులన్నీ కూడా క్రియేట్ చేసి ఈ ప్రచారాన్ని వ్యాపింపజేస్తారు. ఇటీవల బయటపడినటువంటి డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ ద్వారా తెలిసింది ఏంటయ్యా అంటే ఈ డాక్టర్లు అలాగే ఇతర విద్యావంతులను కూడా అన్సార్ గజ్వాతుల్ హింద్ తమ సంస్థలోకి చేర్చుకుంటుందన్నమాట. వీళ్ళు తమ వృత్తిపరమైనటువంటి హోదాలను ఉపయోగించుకొని రహస్యంగా కార్యకలాపాలు అయితే సాగిస్తున్నారంట. దీంతో మన NIA ఈ గజ్వా-ఏ హింద్ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందనమాట. NIA ఏజెంట్లు కూడా జిహాదీలుగా నాటకమాడి ఈ వాట్సాప్ గ్రూపుల్లోకి ప్రవేశించారు. చూడండి ఏం ప్లాను. అంతే. ఇక అతి పెద్ద కుట్రను మన NIA అధికారులు ఛేదించారు. అది కూడా ఉత్తరప్రదేశ్లో కావడం గమనార్హం అన్నమాట. ఇందులో భాగంగా 3 తీవ్రవాదులైనటువంటి మిన్హాజ్ అహ్మద్, వీడు లక్నోకి చెందినోడు, అలాగే మషీరుద్దీన్ అలియాస్ ముషీర్, వీడు కూడా లక్నో వాడే, అలాగే తౌహీద్ అహ్మద్ షా, వీడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించాడు అనమాట. వీళ్ళ ముగ్గురిని కూడా NIA గుర్తించింది. ఈ 3 జిహాదీలు ఆన్లైన్ ద్వారా ఈ బాంబులను ఎలా తయారు చేయాలా, వాటిని ఏ విధంగా పేల్చాలన్న విషయాలను నేర్చుకున్నారంట. ఇక ఆగస్టు 15 లోపు మన అయోధ్య నగరాన్ని పేల్చివేయాలని అతి భారీ కుట్రనైతే పన్నారంట. అందుకు కావాల్సినటువంటి మందుగుండును బాంబులను తయారు చేసి రెడీగా కూడా పెట్టుకున్నారు. అయితే మన NIA ఏజెంట్లు కూడా జిహాదీల అవతారం ఎత్తి ఈ వాట్సాప్ గ్రూపుల్లో చేరిపోవడంతో మన NIAకు వీళ్ళ కుట్ర మొత్తం కూడా తెలిసిపోయింది. అంతే. ఇక పోయిన నెలలో ఈ 3 ఇళ్లపైన దాడులు చేసి
వాళ్ళను ప్రాణాలతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత వాళ్ళను ఒక రహస్య ప్రదేశానికి తీసుకొని పోయి లోతుగా విచారించి వాళ్ళ నెట్వర్క్ గురించి, అది ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత సాక్ష్యాధారాలతో సహా ఆ ముగ్గురు జిహాదీలను కోర్టులో హాజరుపరిచారు. ఇక ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా బలంగా ఉండటంతో ప్రత్యేక కోర్టు ఈ ముగ్గురు జిహాదీలకు యావజ్జీవ కారాగార శిక్షణ అయితే విధించింది. అది కూడా కఠిన కారాగార శిక్షణ అయితే విధించింది అనమాట. సరిపోతుంది, ఇది సరిపోదు. మన దేశానికి ఎవడైతే వ్యతిరేకంగా పనిచేస్తాడో వాడు ఎవడైనా కూడా నడి బజార్లో నిలబెట్టి కుక్కలను కాల్చినట్టు కాల్చిపారదబ్బాల, లేదా ఈ ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఉంటాయి కదా వాటిని పెట్టి ఊరి తీసి ఉయ్యాలు ఉంపాలంతే. ఆ విధంగా ఉండాలి. లేకపోతే ఏంది, ఇప్పుడు వాళ్ళు బతికినంతగా మనం వాళ్ళని మేపుతా ఉండాలి, పందులు మేపినట్ట, అంతేనా కాదా? సరే, దీంతో పాటు అంటే ఈ జీవిత ఖైదీతో పాటు మిన్హాజ్ అలాగే ముషిరుద్దీన్లకు చెరో 1,42,000 రూపాయలు, ఈ తౌహీద్ అనేవాడికి 85,000 రూపాయల జరిమానా అయితే విధించారు. ఇది కదా నేను మన చట్టాల్లో మార్పులు రావాలనేది. ఏంది దరిద్రమో, వాళ్ళు చేసిన పనులు ఏంది, చేసే శిక్షలేంది. ఇక వీళ్ళు మళ్ళీ బయటికి రాకుండా ఉండేందుకు వీళ్లపైన మరిన్ని కేసులు పెట్టేందుకు ఇప్పుడు మన ఎన్ఐఏ మళ్ళీ సిద్ధమవుతుంది అనమాట. అది విషయం అయితే. అయ్యా, ఇలాంటి తీర్పులతో నేనే కాదు, ఏ జాతీయవాది కూడా, ఏ హిందువు కూడా, ఏ దేశభక్తుడు కూడా సాటిస్ఫై అవ్వరు. ఎందుకంటే మన దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు అన్ని కుట్రలు అన్ని కుతంత్రాలు చేస్తా ఉంటే వాళ్ళని ఎందుకు ఊరపందులాగా కాదు జైలులో పెట్టి వాళ్ళని ఎందుకు మేపాలా? బయట కొట్టేది అంతే, కింద పెట్టి కొడితే పైనుంచి రావాలి బుల్లెట్ డడ్డు అని అట్నే, ఆ విధంగా కావాలా? లేకపోతే ఏంది దరిద్రం అంతా, అంతేనా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి సోషల్ మీడియా గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.